రాగి మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, కోకో పౌడర్, రాగి పిండి, పంచదార. ఓకే, రాగి మిల్క్ షేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. సో మంచిగా అందులో కోకో పౌడర్ కూడా ఉంది. ఐ థింక్ ఇది చాలా బాగుండొచ్చు అని అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైంది కోకో పౌడర్. సో ఎలా ఉండిపోతుంది, అందులో కొంచెం రాగి పిండి మిక్స్ చేస్తున్నారు కాబట్టి అది ఎలా ఉండిపోతుందో కూడా చూసేద్దాం. సో మేకింగ్ ప్రాసెస్ ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలా? యాజ్ యూజువల్. ఓకే, అంటే మిల్క్ షేక్లోని స్టవ్ ఆన్ చేసుకునేది ఏముందా ప్రాసెస్ అని అనుకుంటున్నాను. వాటర్ తీసుకుందాం. ఎంత సరిపోతుంది? తీసుకో, ఇంకొంచెం తీసుకో. 1 కప్ అన్నమాట, చాలు చాలు. ఇప్పుడు ఒక 2 స్పూన్లు, ఎక్కువ రాగి పిండి అవసరం లేదు, జస్ట్ ఒక 2 స్పూన్లు మనం రాగి పిండి ఒక బౌల్లో తీసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ చాలు. రాగి పిండికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చక్కటి కలర్, ఇది కోకో తోటి కలిసిపోతుందండి. అవును. సో అందులో రాగి పిండి కలిపాము అన్నది గెస్ట్ చేయలేరు, పిల్లలు కూడా తెలియదు, తాగే వాళ్ళకి తెలియదు. సో ఒక కమర్షియల్ ప్రోడక్ట్ లాగా కాకుండా ఒక హెల్తీ ప్రోడక్ట్, అన్ని విధాల హెల్తీ ప్రోడక్ట్ మనం ఇచ్చేసేయచ్చు. అది ఆఫ్ చేసేసుకో 1 నిమిషం. ఇప్పుడు ఆన్ చేసుకో. దీన్ని కొద్దిగా చిక్కపడేంత వరకు హీట్ చేద్దాం. పచ్చి రాగి పిండితోటి మనం చెయ్యలేము, ఖచ్చితంగా దీన్ని ఉడికించాల్సిందే. సో కొద్దిగా లైట్గా చిక్కపడ్డాం. అంటే రాగి మాల్ట్ లాగా అలా తయారు చేసుకోవాలి. రాగి మాల్ట్ లాగా మనం తయారు చేసుకోవాలి, అప్పుడే దాంట్లో రుచి వస్తుంది అనమాట. ఇందులో ఏం మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, తర్వాత కొద్దిగా పంచదార వేస్తాం. ఒక దీంట్లో 2 స్పూన్స్, 3. ఓకే, కొద్దిగా ఒక బాయిల్ వచ్చి గానే మనం ఆఫ్ చేసేసి, బాగా పల్చగా ఉండాలి, కొద్దిగా పల్చగానే ఉండాలి. ఎలా అయినా ఒక బాయిల్ వచ్చేసరికి థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది చిక్కబడిపోయింది అనుకోండి, దాన్ని మనం అంతటే గమ్మీగా అవుతుంది చిక్కబడిపోతే. అందుకని తీసుకునేటప్పుడే కొద్దిగా పల్చగా తీసుకుంటే మనకి ఆ కరెక్ట్ రైట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట. రాగి చాలా రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ చాలా పీచు పదార్థం ఉంటుంది. ఇది డైజెషన్కి చాలా మంచిది. ఇనుము లోపంతో, అనీమియాతో బాధపడుతున్న వాళ్ళు రెగ్యులర్గా రాగి ప్రోడక్ట్ ఏదైనా, రాగి జావా లేకపోతే రాగి సంకటి, రాగి ముద్ద, రాగి లడ్డు ఏదైనా మనం మామూలుగా అందరికి ఎక్కువగా తెలిసేది రాగి జావా, రాగి సంకటి ఎక్కువగా తయారు చేసుకునేది. బట్ ఎన్ని ఉన్నాయి అసలు రాగితో తయారు చేసుకునే రెసిపీస్ అసలు. సో ఇలాంటివి ఏవైనా రెగ్యులర్గా మనం తీసుకుంటూ ఉంటే ఇనుము లోపాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. 1 పొంగు రానిచ్చామంటే సరిపోతుంది. దీనిలో మనం బాగా 1 పొంగు రాగానే తీసి 2 నిమిషాలు చల్లారనివ్వాక ఐస్ కోల్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటాం. సో దట్ అది ఇంకా ఉడికిపోకుండా, రాగి పిండి దించాక కూడా ఆ వేడి గిన్నెలోనే ఉంచుతాం కాబట్టి అది ఇంకా ఫర్దర్ ఉడికిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దించిన వెంటనే దానిలో మనము ఐస్ కోల్డ్ మిల్క్ దాంట్లో యాడ్ చేసుకుంటాము. ఒకవేళ రాగి పిండి కొద్దిగా చిక్కపడింది అనుకోండి, 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇట్ ఈస్ డన్. ఇది ఆపేసుకుందాం, పక్కకి పెట్టేసాయి దీని మీదకి, ఎందుకంటే అది ఇంకా చిక్కపడుతూ వస్తుంది అన్నమాట. అందుకని ఆ హీట్కి దీన్ని మనం ఐస్ కోల్డ్ మిల్క్ వేసుకుంటే రెడీ అయిపోతుంది. టేస్టీ అండ్ హెల్దీ 2 కూడా బాగుంటాయి. సమ్మర్స్లో బాగా వీ కెన్ గివ్. దీంట్లో ఇప్పుడు మనం చల్లటి పాలు కలుపుకుందాం. షుగర్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఇంకా అవసరం ఉండదు. రిచ్ క్రీమీ లుక్ వచ్చేసింది. అవును. దీంట్లో ఇప్పుడు మళ్ళీ మనం ఆల్రెడీ కోకో పౌడర్ కలిపినట్టే ఉంది. ఆల్రెడీ కోకో పౌడర్ కలిపినట్టుగానే ఉంటుంది. ఇది చాలా ఫిల్లింగ్. అంటే ఒక గ్లాస్ నిండా మనం తాగామనుకోండి,
ఒక గంట 2 గంటల వరకు మనకి ఆకలి కానీ కడుపులో మంట కానీ అలాంటివి ఏవి లేకుండా ఉంటుందన్నమాట. ఎస్పెషలీ ఈ పిల్లలకి స్కూల్ గోయింగ్ పిల్లలకి పట్టించవచ్చు. డెఫినెట్గా వాళ్ళకి 11:30 ఆ బ్రేక్ టైం వరకు, లంచ్ టైం వరకు ఆకలి వేయకుండా ఉంటుందన్నమాట. అలా నిమిషానికి వెంటనే అరిగిపోయే జస్ట్ 2 బ్రెడ్ ముక్కలు ఇలా తిని వెళ్ళారనుకోండి, ఊరికే వాళ్ళకి ఆకలేస్తుంది అనేది వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు కాబట్టి చిరాగ్గా విసుగ్గా కూర్చున్న ప్లేస్లో ప్రశాంతంగా కూర్చోలేక క్లాస్లో అడ్డదిడ్డాలు తిరిగి 4 తిట్లు తిట్టించుకొని అలా ఉంటుందన్నమాట. సో వాళ్ళ హంగర్ని మనం గమనించుకోవాలి. యూ కెన్ సీ ఆల్రెడీ ఏ బ్యూటిఫుల్ టెక్స్చర్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇందులో మనం కోకో పౌడర్ కూడా జనరస్ క్వాంటిటీ మనకు నచ్చినంతగా వేసుకోవచ్చు. కోకో దాని బెనిఫిట్స్, దాని హార్ట్ హెల్త్ అందరికీ తెలిసిందే. సో ఇది కొంచెం ఎక్కువైనా కొంచెం చిరు చేదు వస్తుందేమో కదా కోకో పౌడర్, అందుకని మన టేస్ట్ని పట్టుకుని మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ కోకో స్మెల్ మనకు వచ్చేస్తుంది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఏం చేస్తామంటే ఒక్కసారి దీన్ని మిక్సీలో బ్లెండ్ చేస్తాం. ఎందుకంటే ఆ నురుగు ఫ్రాత్ కోసం అనేసి ఒక్కసారి మిక్సీలో మనం బ్లెండ్ చేసేసుకుంటే మన మిల్క్ షేక్ తాగడానికి రాగి మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే. సో దిస్ ఇస్ డన్. మనం దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకుందాం. సో ఒక్కసారి మిక్సీలో బ్లెండ్ చేసుకోవడం మూలన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోతాయి. ఒకవేళ మనం ఐస్ క్యూబ్, పాలు చల్లగా లేని పరిస్థితిలో ఐస్ క్యూబ్స్ వేసుకుని చేసుకుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఆ ఫ్రాత్ కనిపిస్తోందా? మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. This is for you. థ్యాంక్ యూ. సో చూసారు కదా, రాగి మిల్క్ షేక్ రెడీగా ఉంది. రాగి మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు: పాలు, కోకో పౌడర్, రాగి పిండి, పంచదార. రాగి మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొన్ని నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు రాగి పిండిని ఒక బౌల్లో తీసుకొని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న నీళ్లలో వేసి ఒక ఉడుకు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. దానిలో కొంచెం పంచదార వేసుకోవాలి. తర్వాత కొంచెం చిక్కబడ్డాక చల్లటి పాలు కలుపుకోవాలి. తరువాత కొంచెం కోకో పౌడర్ ని వేసుకుని కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుంటే రుచికరమైన రాగి మిల్క్ షేక్ రెడీ.